దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు విద్యార్థులకు స్వాగతం. ఎంఏ తెలుగు విద్యార్థులకే కాదు, సాహితీ ప్రేక్షకులకు, సాహితీ అభిమానులకు కూడా స్వాగతం. అయితే ఈరోజు మనం ఎంఏ తెలుగు విద్యార్థుల కోసం ఒక చర్చా కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఆ చర్చా కార్యక్రమంలో భాగంగా ఆధునిక కవిత్వాన్ని గురించి, మీ పాఠ్యాంశం, 2వ పాఠ్యాంశమైన ఆధునిక కవిత్వాన్ని గురించి ఈరోజు మీరు తెలుసుకుంటున్నారు. ఆ ఆధునిక కవిత్వాన్ని గురించి మీకు పరిచయం చేయడానికి, దాని గురించి విశ్లేషించడానికి 2 ప్రముఖులు వచ్చారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. మొదట శ్రీ ఎన్ వేణుగోపాల్ గారు. నమస్కారం అండి. వేణుగోపాల్ గారు ప్రముఖ పత్రిక వీక్షణంకి ఎడిటరు, సామాజిక సాహితీ విశ్లేషకులు. ఆ విశ్లేషకులైనటువంటి వేణుగోపాల్ గారు మన కోర్సు రైటర్ కూడా. వారు ఇప్పుడు మీ సందేహాలకి ఒక అరగంట తర్వాత మీరు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అప్పుడు మీ సందేహాలని నివృత్తి చేస్తారు వీరిద్దరు. మరొకరు సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసరు. వీరు కూడా ప్రముఖ సాహితీ విమర్శకులు. వీరిద్దరి పాఠము మీరు విని ఆ తర్వాత మీరు ఏవైనా ప్రశ్నలు ఉంటే వేయవచ్చు. ఈరోజు ముందు మనం ఆధునిక కవిత్వం గురించి మాట్లాడడానికి మనం చర్చా కార్యక్రమంలోకి మొదలు పెడదాం. అయితే మొదలు పెట్టే ముందుగా మీరు మీ సందేహాలు తీర్చుకొచ్చినటువంటి ఒక నెంబరు 04027031341, 27031431, 27031432, 27031433 ఈ 3 నెంబర్లకి మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కాల్ చేయవచ్చు. ఇప్పుడు మనం చర్చలోకి ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని అందరినీ. నమస్కారం వేణుగోపాల్ గారు. ఈరోజు మనం విద్యార్థులకి ఆధునిక కవిత్వాన్ని గురించి పరిచయం చేయబోతున్నాం. ఆధునిక కవిత్వం అసలు ఎట్లా వచ్చిందో చెప్పబోతున్నాం. అయితే ఆధునిక కవిత్వం అంటే ఏమిటి, అసలు ఆధునికత అనే మాట, ఆధునిక కవిత్వం అనే మాట ఎందుకు, ఎట్లా ప్రవేశించింది? నిజానికి ఆధునికతను కాలసూచిగా చూడాలా, భావసూచిగా చూడాలా అనే చర్చ తెలుగు సాహిత్య విమర్శలో దాదాపు 100 సంవత్సరాలుగా ఉన్నది. ఈ పాఠ్యపుస్తకం ఎంఏ తెలుగు పాఠ్యపుస్తకం అయితే కాలసూచిగా చూసి ఆధునిక కవిత్వం అని, దాంట్లో పద్య కవిత్వం, ఇతరేతర కవిత్వాలు కూడా ఉన్నాయి. కానీ సాధారణంగా తెలుగు సాహిత్య విమర్శలో ఆధునికతను భావసూచికగా చూస్తున్నారు. ఆధునిక భావాలు అంటే శాస్త్రీయ దృష్టి, హేతుబద్ధ దృష్టి, ప్రజాస్వామిక దృష్టి, ఈ 3 ఉండడం ఆధునికతకు ఒక చిహ్నం. వీటిని సాహిత్యంలో, కళల్లో, కవిత్వంలో ప్రతిఫలించినప్పుడు అది ఆధునిక సాహిత్యం, ఆధునిక కళ, ఆధునిక కవిత్వం అవుతుంది. ఇటువంటి ఆధునిక కవిత్వానికి సంబంధించినంత వరకు వస్తే తెలుగు సాహిత్య చరిత్రలో 20వ శతాబ్ది నుంచి, 20వ శతాబ్ది తొలి రోజుల నుంచి ప్రారంభమైంది. అయితే పాఠ్యపుస్తకం మాత్రం అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఎంఏ తెలుగు ఆధునిక కవిత్వ పాఠ్యపుస్తకం మాత్రం కాలసూచికగా తీసుకొని 20వ శతాబ్ది ప్రారంభం నుంచి 20వ శతాబ్ది దాదాపు అంతం దాకా ఒక 100 సంవత్సరాల పాటు తెలుగు కవిత్వంలో వచ్చిన అనేక ధోరణులను,
అన్నిటినీ ఈ కవిత్వంలో, ఈ పుస్తకంలో సేకరించారు. దీనిలో మొత్తం 36 కవితలు ఉన్నాయి. ఖండికలు కానీ, పద్య భాగాలు కానీ, కావ్య భాగాలు కానీ, వచన కవితలు కానీ, ఇవన్నీ కలిపి 36 వేరు మంది 36 మంది కవులు వాళ్ళు రాసిన 36 కవితలు ఉన్నాయి. అయితే ఇది ఎట్లాగూ మీ కాంటాక్ట్ క్లాసుల్లో చెప్పబోతారు. మీరు స్వయంగా చదువుకుంటే కూడా ఇది వచన కవిత్వం చాలా సులభంగా అర్థమయ్యేది, పద్య కవిత్వం కొంచెం కష్టపడితే అర్థమయ్యేది. కానీ దీని నేపథ్యం ఏమిటి, దీని వెనుక ఏమిటి ఉంది, అది అర్థం చేసుకోవడానికి ఆధునిక కవిత్వ చరిత్రను కొంత అర్థం చేసుకోవాలి. దీని నేపథ్యం అర్థమైతే కానీ వాటిని ఎక్కడ లొకేట్ చేస్తాం, ఎక్కడ అర్థం చేసుకోవాల్సినది సులభంగా తెలియదు. అయితే కవిత్వ చరిత్రకు అధ్యయన పద్ధతులు చాలా ఉన్నాయి. ఆధునిక సాహిత్య విమర్శ కూడా దాదాపు ఇంకొక 20-30 ఏళ్ళు పెద్దది. ఆధునిక తెలుగు కవిత్వం కన్నా చాలా విస్తృతంగా అనేక అధ్యయన పద్ధతులు సూచించింది. ఇక్కడ నేపథ్యం ఎక్కువ వివరంగా చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పుకోవాలంటే, వస్తువు రూపంలో కొన్ని అధ్యయన పద్ధతులు ఉన్నాయి, శిల్పం రూపంలో కొన్ని అధ్యయన పద్ధతులు ఉన్నాయి. వస్తు రూపంలో అధ్యయన పద్ధతులకు సామాజిక పరిణామం ఎట్లా సాగింది, ఈ సామాజిక పరిణామంలో భాగంగా రాజకీయ ఆర్థిక పరిణామాలు ఎట్లా సాగాయి, వాటి ఫలితంగా ఉద్యమాలు ఎలా వచ్చాయి, ఈ ఉద్యమాల ఫలితంగా, ఎందుకంటే సాహిత్యం చివరికి ఒక సామాజిక చైతన్య రూపం కనుక సమాజంలో జరిగిన మార్పులన్నీ సాహిత్యంలో ప్రతిఫలించక తప్పదు, కవిత్వంలో ప్రతిఫలించక తప్పదు. కనుక కవిత్వాన్ని అధ్యయనం చేసేటప్పుడు తప్పనిసరిగా వాటి వెనుకకు వెళ్ళి సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలు ఏమిటి, ఉద్యమాలు ఏమిటి, ప్రజా సంచలనాలు ఏమిటి, వాటి వల్ల కవిత్వం ఎట్లా వచ్చింది, ఇది ఒక వస్తు రూపంలో చూసే కవిత్వ అధ్యయన పద్ధతి. దీనివల్లనే ఇది మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికి ప్రత్యేకంగా ఉన్న అదనపు విశిష్టత ఏమంటే, సామాజిక రాజకీయ ఆర్థిక ఉద్యమాలు మాత్రమే కాకుండా సాహిత్యంలో కూడా ఉద్యమాలు వచ్చాయి. కనుక 20వ శతాబ్ది తెలుగు కవిత్వాన్ని సాహిత్య ఉద్యమాల రూపంలో కూడా, సాహిత్య ధోరణుల రూపంలో కూడా అధ్యయనం చేయడానికి ఒక అవకాశం ఉంది. ఈ పుస్తకం నిజానికి అన్ని ధోరణులకు ప్రాతినిధ్యం వహించే ఒక ప్రాతినిధ్య కవిత, అంటే ఒక్కొక్క ధోరణికి ఒక కవిత, ఒక ఉద్యమానికి ఒక కవిత చొప్పున ఈ పుస్తకం ఇచ్చింది. ఇది కాకుండా శిల్ప పద్ధతులలో, శిల్ప రూపంలో కవిత్వ చరిత్రను అధ్యయనం చేసే ఒక పద్ధతి ఉంది. తొలుత మనకు తెలుగు సాహిత్యంలో నన్నయ్య గారి నాటి నుంచి లేదా ఇంకా ముందు నుంచి ఒక 1000 ఏళ్ల పాటు పద్యమే మన ఏకైక రూపం. అది ఒక వృత్త ఛందస్సులో ఉంటుంది, ఆ 4 పాదాలు ఉంటాయి, ఇదే పద్యం లేదా సీసన్ లాంటి దాంట్లో ఎక్కువ ఉంటుంది, గణబద్ధమైన పద్యం. దీన్ని 20వ శతాబ్ది బ్రేక్ చేసింది. ఒక చీలిక వచ్చి పద్యం మాత్రమే కాదు, మాత్రా ఛందస్సు కావాలి, మాత్రా ఛందస్సులో గేయం మొదలైంది. అక్కడి నుంచి అసలు వచన కవిత వచ్చింది, అక్కడి నుంచి పాట కూడా కవిత్వం రూపమే అనే పాట వచ్చింది. కనుక ఈ శిల్ప పద్ధతుల్లో పద్యం, గేయం, వచన కవిత, పాట, ఈ రూపంలో కూడా తెలుగు కవిత్వ చరిత్రను అధ్యయనం చేయొచ్చు. ఈ పుస్తకం కూడా అవన్నీ రూపాలు ఇచ్చింది. అన్ని రూపాలు ఇస్తూనే అంటే మేము ఆధునిక కవిత్వంలో చెప్తూనే సమకాలిక కవిత్వం అంటూ మళ్ళీ నవ్య కవిత్వానికి వెళ్ళాం. అంటే ఇప్పుడు గోదాదేవి దర్శనము, ఇవన్నీ అంటే వాటిని మనం ఎట్లా చూడాలంటారు? అది ఆధునిక కవిత్వ రూపాల్లో భాగంగానే మేము పెట్టుకున్నాము. ఇక్కడ వేణుగోపాల్ గారు ప్రస్తావించినట్టు వస్తురూపేణ, భావరూపేణ లేదా హేతుబద్ధంగా ఉండే కవిత్వానికి ఆధునిక కవిత్వం అని మనం పేరు పెట్టుకొని అధ్యయనం చేయటం మొదలుపెట్టిన ఆధునికత ప్రారంభమైన తర్వాత ఒక 50-60 సంవత్సరాల తర్వాత ఆధునికత ఏమిటి అన్న ఒక చర్చ 2 భౌతికవాదులు, భావవాదులు ఇద్దరూ చేసేటటువంటి సందర్భంలో పాశ్చాత్య సిద్ధాంతాలు లేదా పాశ్చాత్య భావాల యొక్క వ్యతిరేకత ఆధునికత అని ఒక వర్గం మాట్లాడితే, అందులో ఉన్న హేతుబద్ధత ఆధునికత అని ఒక వర్గం మాట్లాడటం మనకు కనిపిస్తుంది. ఆ రూపంలో దేశీయమైన, వైదేశికమైన అనే అర్థాలు కొంతమంది చెప్తారు. అయితే నవ్య సంప్రదాయం, అనుభూతి కవిత్వం లాంటివి మనం భావపరంగా ఆధునికమైనటువంటి విషయాల్ని ప్రస్తావిస్తాయి. అందులో రూపపరంగా పాతదే ఉంటుంది, అంటే పద్యమే ఉంటుంది, కీర్తనే ఉంటుంది. కానీ ఆధునికమైనటువంటి ఏదో ఒక రకమైన మార్మికతనో లేకపోతే అనుభూతి చైతన్యమో చెప్తుంది. ఉదాహరణకి ఆర్ఎస్ సుదర్శనం అనుభూతి కవిత్వం రావటానికి కారణం ఏమిటి అని అంటే, వ్యక్తి సమాజంలోనూ అతని యొక్క అంతరంగంలోనూ
స్వేచ్ఛ లేదా తాను అనుకున్నటువంటి ఒకానొక చైతన్యాన్ని పొందలేకపోతున్నాడు అన్నదానికి అభివ్యక్తి రూపం అనుభూతి కవిత్వం అంటాడు. అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా సమాజంతో ఎంతో కొంత సంబంధంలో ఒకరు బహిశ్చేతనకి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు వస్తురూపమైన కవిత్వం, అంతశ్చేతనకి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు అనుభూతి భావ కవిత్వం లాంటివి, నవ్య సంప్రదాయంలో ఉండే దేశీయమైన కవిత్వం లాంటివి మనకి రావడానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల ఇంతకుముందే ప్రస్తావించుకున్నట్టు కాలవాచి, భావవాచి, హేతువాచి అన్న అర్థంలో తొలి రోజులలో ఆధునికతని 3 భాగాలుగా చూడకపోయినా 100 ఏళ్ల తర్వాత ఇవాళ మనం 3 రకాలుగా కూడా ఆధునికతని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించవచ్చు అనే ఒక దశలో ఈ పుస్తకం రావడం వల్ల అన్ని విషయాలకు ఈ పుస్తకం ప్రాధాన్యం ఇస్తుంది. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇప్పుడు మనం అట్లా అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రాచీన సాహిత్యంలో ఎక్కువగా శృంగారము, వేరే రసాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, సమాజాన్ని పట్టించుకోలేదు అన్నారు. కానీ ఆధునిక కవిత్వంలోకి వచ్చేసరికి ఆధునిక కవితా పితామహుడుగానో లేక కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళని కూడా మనం ఆధునిక కవిత్వంలో కలుపుకున్నాం. అంటే కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళు ఎట్లా ఆధునిక కవిత్వానికి ప్రతీక అయ్యారు? అంటే అది నేను ఇంతకుముందు చెప్పేదానిలో ఇంకా కొంత కొనసాగింపు కూడా చేయవలసింది. ఈ పుస్తకం ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునికత అంటే ఇచ్చిన నిర్వచనానికన్నా కొంత భిన్నంగా సాగింది. అందువల్ల దీంట్లో వీళ్ళు పద్య కావ్యాలు, నవ్య కవిత్వం, ఆధునిక కవిత్వం, సమకాలిక అనే 4 విభజనలు చేశారు. ఈ 4 విభజనలు ఇంతవరకు తెలుగు సాహిత్య విమర్శలు లేవు. ఇందువల్ల ఒక వెసులుబాటు ఏం కలిగిందంటే కేవలం ఉద్యమాల ఆధారంగా, కేవలం ఆధునికత అంటే హేతుబద్ధ దృష్టి అనే ఆధారంగా జరుగుతూ వచ్చిన సాహిత్య విమర్శ కన్నా భిన్నంగా సమకాలికంగా కూడా పాత భావాలు ఉండే అవకాశం ఉంది, సమకాలికంగా కూడా పాత రూపంలో వచ్చే అవకాశం ఉంది. నిజానికి అది కొత్త విషయం ఏం కాదు, కానీ తెలుగు సాహిత్య విమర్శ అంతవరకు చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకు రైతు జీవితం మీద వచన కవిత్వంలో రాయాలా, పద్యంలో రాయాలా? రైతు జీవితం, రైతు కష్టాల జీవితం ఇవాళ సమకాలీనంగా కనబడుతుంది. పద్యం పాత రూపం అని కొట్టేయడం జరిగింది. కానీ గంగుల సాయిరెడ్డి గారు కాపుబిడ్డ పద్య కావ్యం అద్భుతమైన కావ్యం. కాబట్టి ప్రజలకు అందే అవకాశంలో లేదు ఉందా లేదా అది ఇంకొక చర్చ. కానీ ఆధునికత అంటే తన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రతిఫలించడమే. తన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రతిఫలించే క్రమంలో పద్యంలో చెప్తావా, పాటలో చెప్తావా, వచన కవితలో చెప్తావా, అది ఆ కవి యొక్క స్వేచ్ఛకు వదిలే, ఆ కవి అభివ్యక్తికి వదిలేయాలి అనే ఒక దృక్పథాన్ని ఈ పుస్తకం తీసుకుంది. అందువల్ల ఈ పుస్తకం ఇచ్చిన విభజన, కాల విభజన కొంచెం భిన్నమైనది. ఈ 100 ఏళ్ల కాలాన్ని అది 4 రకాలుగా చూసింది. 4 రకాలుగా చూసి మొదటి పద్య కవిత్వం, ఇది ఆ కాలానుక్రమం కాదు. ఇది మొదట పద్య కవిత్వం వచ్చింది. దాంట్లో విశ్వనాథ కానీ, ఉత్పల కానీ అటువంటి కవులు, వేదులు కానీ అటువంటి కవులు ఉన్నారు. రెండోసారికి వచ్చేసరికి నవ్య కవిత్వం ఉన్నారు. నిజానికి ఇంతవరకు తెలుగు సాహిత్య విమర్శ ఎక్కడ ఆధునిక కవిత్వం ప్రారంభమవుతుందో అక్కడ నవ్య కవిత్వం మొదలైంది. గురజాడ, రాయప్రోలు, నాయని, కృష్ణశాస్త్రి కూడా దాంట్లోకి వస్తాడు. ఎందుకంటే కృష్ణశాస్త్రి నిజానికి ఆధునికుడా కాదా అనే చర్చ అంత పెద్దగా జరగలేదు. కానీ ఆయన ప్రధానంగా ఫ్రెంచ్ విప్లవ భావాలతో ఉత్తేజితుడయ్యారు. ఫ్రెంచ్ విప్లవం ఆధునికతకు యూరప్లోనైతే అదే ఆధునికతకు మూలం. స్వేచ్ఛాగాన జరుల నింతు అన్నప్పుడు స్వేచ్ఛ అంటే ఏమిటి అసలు? స్వేచ్ఛ అనే భావనే అంత ఆధునిక భావన కాదు, అంతకుముందు భావన, అంతకుముందు లేదు. అది స్వేచ్ఛ భావనే ఆధునిక భావన. కాబట్టి ఆయన కవిత్వం పద్యంలో రాశాడా, ఛందస్సులో రాశాడా, లేక ప్రజలకు అందిందా లేదా, దిగిరాను దిగిరాను దివి నుండి భూమికి అన్నాడా, ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ స్వేచ్ఛా భావనే ఆధునికత. కనుక ఈ పుస్తకం ఆ రకంగా చాలా అద్భుతంగా తెలుగు పాఠకులకు, ముఖ్యంగా ఎంఏ విద్యార్థులకు కవిత్వాన్ని ఎట్లా పరిచయం చేయాలి, 100 ఏళ్ల కవిత్వాన్ని ఎట్లా పరిచయం చేయాలి అని చేస్తూ వచ్చింది. అందుకే ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం తెలుగు సాహిత్య వీళ్ళు కేవలం ఈ పుస్తకం ఒక్కటే చదవరు, ఎంఏ తెలుగు చదువుతున్నారు కాబట్టి అన్ని సాహిత్య విమర్శ ధోరణులు కూడా చదువుతారు. కాబట్టి సంప్రదాయవాదం ఉంది తెలుగులో. ఒక 1000 ఏళ్ల పాటు, 800 ఏళ్ల పాటు సంప్రదాయవాదం నడిచింది. 20వ శతాబ్దిలో నవ్య సంప్రదాయవాదం ఒక కొత్త, అంటే సంప్రదాయ భావనలనే నవ్య పద్ధతిలో చెప్పడం, సంప్రదాయ భావనలనే ఆధునిక కాల సూచిగా మార్చి చెప్పడం అనే ఒక నవ్య సంప్రదాయవాదం కూడా జీవి సుబ్రహ్మణ్యం గారు దాన్ని ఒక సిద్ధాంతీకరించారు, కొనసాగింది. దీనిలో అవి కూడా వచ్చాయి. అంటే పద్య కావ్యాలు వచ్చాయి కానీ ఆధునిక భావాలు చెప్పాయి.
అంటే ఆ తర్వాత సమాజంలో ఉన్న అన్ని సాహిత్య రూపాలను పరిచయం చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత జాతీయోద్యమం వచ్చింది. జాతీయోద్యమంలో భాగంగా నవ్య కవిత్వం వచ్చింది. జాతీయోద్యమంలో భాగంగానే భావ కవిత్వం వచ్చింది. జాతీయోద్యమంలో భాగంగానే నిజానికి నవ్య సాంప్రదాయ కవి అని చెప్పుకునే విశ్వనాథ సత్యనారాయణ గారు జాతీయోద్యమ ప్రభావం వల్లనే ఆంధ్ర ప్రశస్తి లాంటి, ఆంధ్ర పౌరుషం లాంటి కావ్యాలు రాశారు. అంటే మన చరిత్రను ఒక సరళరేఖ గీసినట్టు గీయలేం సార్, చాలా సంక్లిష్టంగా ఉంటుంది, అటు ఇటు సాగుతుంది. దాని తర్వాత 1930లో వచ్చేసరికి కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చింది. కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రభావం వల్ల అభ్యుదయ రచయిత సంఘం ఏర్పడింది. అభ్యుదయ కవిత్వం వచ్చింది. అభ్యుదయ కవిత్వం ఒక 20 ఏళ్ళు సాగింది. అభ్యుదయ కవిత్వం ఒక నిలువ నీరు అయిపోయింది కనుక దీని మీద తిరుగుబాటు జరగాలి అని దిగంబర కవిత్వ ధోరణి వచ్చింది. దిగంబర కవిత్వ ధోరణి కూడా చల్లబడుతున్నది అనిపించి తిరుగుబాటు వచ్చింది. విప్లవ కవిత్వం వచ్చింది. విప్లవ కవిత్వం కూడా తమ ప్రయోజనాలు నెరవేర్చడం లేదు, తమ అవసరాలు తీర్చడం లేదు, తమ క్షోభను ప్రకటించడం లేదు, అభివ్యక్తి ఇవ్వడం లేదు అనుకున్నప్పుడు విభిన్న అస్తిత్వవాద ధోరణులు వచ్చాయి. అది సమకాలిక ధోరణిలోని పుస్తకం. అదే అంటే ఇప్పుడు నేను కూడా అదే ప్రశ్న అడగబోతున్నాను. అంటే ప్రణయ కవిత్వం నుంచి ప్రాంతీయ కవిత్వం దాకా ప్రతిదాన్ని ఆధునిక కవిత్వం అని అంటున్నాను. అంటే ఒక వస్తువు కానీ, రూపం కానీ, శిల్పం కానీ రకరకాల మార్పులు వచ్చాయి. అయితే ఈ మార్పులు వచ్చిన క్రమంలో నిజంగా కవిత్వం సమాజంలో ఎట్లాంటి పాత్ర పోషించింది? అంటే సమాజానికి ఏమైనా ఒక కొత్త రూపాన్ని దాని ద్వారా మార్చుకుంటూ వచ్చిందా? సమాజానికి కూడా అది ఒక దారి చూపించిందా? దానికదే మార్చుకుంటూ వచ్చిందా? ఇక్కడ ప్రణయ కవిత్వం నుంచి ప్రాంతీయ కవిత్వం దాకా, లేదా సంఘ సంస్కరణ కవిత్వం నుంచి ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల కవిత్వం దాకా అని ఒక కొలమానం తీసుకుంటే, ఏది ఆధునికత అన్న ప్రశ్నకి ఆర్ఎస్ సుదర్శనం గారు లాంటి వాళ్ళు చాలా గమ్మత్తైన ఒక నిర్వచనం ఇచ్చారు. ప్రతిస్పందనే ఆధునికత అన్నారు ఆయన. అంటే సంఘ సంస్కరణ కవిత్వానికి జాతీయోద్యమం ప్రతిస్పందన, ఆ సమయంలో భావ కవిత్వం ప్రతిస్పందన, దానికి ప్రతిస్పందన అభ్యుదయ కవిత్వం, దానికి ప్రతిస్పందన విప్లవ కవిత్వం, దానికి ప్రతిస్పందన స్త్రీవాదం, దానికి ప్రతిస్పందన దళితవాదం, దానికి ప్రతిస్పందన మైనారిటీవాదం, ప్రాంతీయవాదం. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, అప్పటికి కొనసాగుతున్నటువంటి ధోరణికి భిన్నంగా తన గళాన్ని వినిపించటం అనేది ఆయన ఆధునికత అని అర్థం చేసుకున్నాడు. ఆ అర్థంలో తీసుకుంటే నన్నయ్యకు పాల్కురికి సోమనాథుడు ఆధునికుడు, ఆ తర్వాత వాడికి నాచన సోముడు ఆధునికుడు, నాచన సోముడికి అల్లసాని పెద్దన ఆధునికుడు అనే అర్థం వస్తుంది. ఆ రూపంగా కూడా తెలుగు సాహిత్య పరిణామాన్ని పరిశీలించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సమాజంలో ఉన్న విషయానికి సాహిత్యం ప్రతిఫలించిందా, సాహిత్యాన్ని సమాజం ప్రతిఫలించిందా అని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అద్దేపల్లి రామ్మోహన్ రావు గారైన ఆయన ఒక మంచి మాట అంటాడు, సమాజంలో కవి ఎలాంటి వాడై ఉండాలి అంటే నీళ్లను చిమ్మేటటువంటి ఫౌంటైన్ లాగా ఉండాలి అంటాడు. అందులోంచే నీళ్లు తీసుకుంటాడు, మళ్ళీ సమాజంలోకే మళ్ళీ వదిలిపెడతాడు. అంటే తాను సమాజంలో ఉండేటటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి జీవితాన్ని తీసుకుంటాడు, ఆ తీసుకున్నటువంటి దాన్ని మళ్ళీ సమాజానికి ఉన్నతంగా అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రెండిటి యొక్క సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఉదాహరణకి మన పుస్తకంలో పద్య కవిత్వం లాంటివి, ఇప్పుడు జాషువా గబ్బిలం ఉంది, అది సమాజంలో జరుగుతున్నటువంటి ఒకానొక వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి విషయానికి ప్రతిస్పందన మాత్రమేనా, ఆయన అంతఃసంఘర్షణకి కూడా ప్రతిస్పందన అని అర్థం చేసుకుంటే జాషువా లాంటి కవిని మనం రెండు రకాలుగా మనం ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. సి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు జాషువా గురించి మాట్లాడినప్పుడు ఆయనది కరుణవీరం అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే గమనించాల్సింది ఏమిటి అంటే, సమాజంతో ప్రేరితమయ్యేటటువంటి రచయిత ఉంటాడు, సమాజాన్ని అంతఃసంఘర్షణలోకి తీసుకొని ప్రేరణ పొందేటటువంటి రచయిత ఉంటాడు. అయితే ఇద్దరికీ సమాజమే కారణం కావచ్చు, ఒకరు బహిశ్చేతన నుంచి వ్యక్తం చేయవచ్చు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఈ మొత్తం విషయాన్ని మనం సాధారణ మాటల్లో మనం ఒక మాటలో చెప్పడానికి ప్రయత్నించాలి అంటే, మనం జీవిస్తున్నటువంటి కాలంలో మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మన మీద ఏదో రకమైనటువంటి ప్రభావాన్ని ప్రసారాన్ని ఉంచకుండా ఉండదు. ఆ ప్రసారాన్ని తీసుకున్న వ్యక్తిని బట్టి అతను భావకవ, అనుభూతికవ, విప్లవకవ, అభ్యుదయ కవ అనే ఒక నిర్ణయానికి విమర్శకులు వస్తున్నారు. అతను రాసిన దాన్ని బట్టి అంటే సమాజం నడుస్తూ ఉంది, విమర్శకులు ఒక్కొక్క ధోరణిలో చెప్తారు. అందుకని
సమాజము సాహిత్యము, సమాజము కవి, ఈ ఇద్దరు కూడా పరస్పర పూరకంగాను పరస్పర పోషకంగాను నడుస్తూ ఉంటారు. ఎవరు ముందుంటారు ఎవరు వెనక ఉంటారు అనేది ఆ కవి వేసిన ప్రభావాన్ని బట్టి ఉంటుంది, సమాజం అతని మీద చూపించిన ప్రభావాన్ని బట్టి ఉంటుంది. అట్లా మనం అర్థం చేసుకుంటే రెండిటికి పరస్పర సంబంధం ఉన్నదాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అనిపిస్తుంది. అంటే అట్లా అంటే ఇప్పుడు ఒక దశాబ్దం విప్లవ సాహిత్యానిది అని చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు అన్న ప్రకారంగా అయితే అట్లా ఒక దశాబ్దం ఒక సాహిత్యానిది ఎట్లా అయింది? ఆ రచయిత వేసిన ప్రభావాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి భావకవిత్వం రాసిన వాళ్ళు రాయప్రోలు సుబ్బారావు, నాయన సుబ్బారావు గారు, నండూరి సుబ్బారావు గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇట్లా ఒక 7-8 పేర్లు మాత్రమే చెప్పుకుంటున్నాము, లేదా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకో 15 పేర్లు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అయినా ఒకరిని భావకవిత వైతాళికుడు అని, ఒకరిని భావకవిత ప్రవర్తకుడు అని రాయప్రోలు కృష్ణశాస్త్రిని తప్ప ఇంకెవరిని చెప్పట్లేదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆ ప్రభావంతో ఒక 20 మంది 30 మంది కవులు రాసినా ఆ కవుల యొక్క ప్రభావంతో రాసి వాళ్ళదైనటువంటి వినూతనత్వం వాళ్ళలో కనిపించినప్పుడు ఎవరు ప్రారంభిస్తారో, ఎవరు దానికి విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కల్పిస్తారో ఆ ఇద్దరిని మాత్రమే గుర్తుంచుకుంటాం. ఆ స్థితి ఎప్పుడూ సాహిత్యంలో ఉంటుంది. అందువల్ల 10 ఏళ్ల పాటు ఒక కవిత కొనసాగింది, ఒక ధోరణి కొనసాగింది అంటే దాన్ని నిబద్ధతతో కొనసాగించినటువంటి ఒక 2 కవుల వల్ల కూడా ఆ దశాబ్ది మొత్తం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. అందువల్ల ఇప్పుడు ఆ అర్థంలో ఇప్పుడు భౌతికవాదుల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎవరు యుగ కవి ఇట్లాంటి మాటలని అసలు మాట్లాడటమే సరైనది పద్ధతి కాదు అంటారు. అంటే కవి యొక్క ప్రభావాన్ని బట్టి ఒక రకపు కవిత్వం కొంతకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. అలా అనుకున్నప్పుడు మనం కాలవాచిగా ఫలానా రోజు నుంచి ఫలానా రోజు దాకా నడిచింది, ఇవాళ అభ్యుదయ కవిత్వం రావట్లేదా? వస్తుంది, కానీ దాని రూపం మార్చుకుంటుంది. కాబట్టి ప్రతి కాలంలోనూ సంఘ సంస్కరణ కవిత్వం ఉంటుంది, ప్రతి కాలంలోనూ అనుభూతి కవిత్వం ఉంటుంది. శిఖామణి, ఎండ్లూరి సుధాకర్ లాంటి దళిత కవులు రాసినటువంటి కవిత్వంలో అనుభూతి వేదన లేకపోతే మనం అర్థం చేసుకోవటం కష్టం. యాకూబ్ రాసినటువంటి కవిత్వంలో, మొహినుద్దీన్ రాసిన కవిత్వంలో మనం అనుభూతి లేకుండా ఆ కవిత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అంటే అనుభూతి కవిత్వం లేదా అక్కడ. అంటే ఇక్కడ ఈ రెండిటి యొక్క కొనసాగింపు కవుల్లో ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అయితే సాహిత్య చరిత్రకారులుగా విమర్శకులకి, సాహిత్య చరిత్రకారులకి ఒక బాధ్యత ఏముంటుంది అంటే, ఫలానా ధోరణి చాలా ఎక్కువగా కొనసాగిన కాలాన్ని ఒక రూపంలో ఒక కాలంగా నిర్ణయించాలి. కాబట్టి ఇగో సంఘ సంస్కరణ కవిత్వం ఫలానా రోజు నుంచి ఫలానా రోజు దాకా బాగా నడిచింది, ఆ తరువాత సంఘం కంటే మార్పు మనుషుల్లో రావాలి అనుకున్నప్పుడు అభ్యుదయ కవిత్వం వచ్చేసింది. అసలు సమాజంలోనే మొత్తం ఉన్నటువంటి వ్యవస్థనే తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అభ్యుదయ కవిత్వం కూడా వెనక్కి వెళ్ళిపోయి విప్లవ కవిత్వం వచ్చింది అన్నప్పుడు ఈ క్రమాన్ని చూసుకున్నప్పుడు మనకు ఆ కాల విభజన అనేది మన సౌలభ్యం కోసం మనం చేసుకున్నది అని అర్థం చేసుకోవాలి. అది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కవిత్వంగా ఒక దశాబ్దంగా అట్లా వచ్చినవి పక్కన పెడితే, ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి దిగంబర కవులు తొందరగా కనుమరుగయ్యారు, తిరగబడి కవులు కొంత తొందరగా కనుమరుగయ్యారు, లేదు నిషి కవులు అంటే తొందరగా కనుమరుగయ్యారంటే మన సాహిత్యంలో ఎక్కువగా కనపడడం లేదు. దానికి కారణం ఏంటి? వీటికి మళ్ళీ సామాజిక కారణాలే ఉంటాయి. అంటే ఆయా కవులు ఎంత ప్రతిభావంతులైనా కావచ్చు. నిజానికి జ్వాలాముఖి చాలా ప్రతిభావంతుడైన కవి, చిరబండరాజు చాలా ప్రతిభావంతుడైన కవి, నగ్నముని చాలా ప్రతిభావంతుడైన కవి. కానీ సమాజ సాహిత్య సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవంటే, సమాజము సాహిత్యము ఒకదాని మీద ఒకటి నిరంతర ప్రభావం వేసుకుంటాయి. నిరంతరం ప్రభావం వేసుకునేటప్పుడు సమాజంలో వచ్చిన ఒక పెను మార్పు సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. ఈ పెను మార్పులు చాలా వేగవంతంగా జరుగుతున్నప్పుడు సాహిత్యంలో కూడా వేగవంతమైన ధోరణులు వస్తాయి. మార్పు చాలా స్లోగా ఇప్పుడు అభ్యుదయ భావ కవితా యుగం లేదా జాతీయోద్యమ కవితా యుగం దాదాపు 40 ఏళ్ళు నడిచింది. అభ్యుదయ కవితా యుగం ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు నడిచింది. దిగంబర కవితా ధోరణి, దాని ధోరణి అనాల ఉద్యమం అనాల చర్చ కూడా నడుస్తుంది. 3 ఏళ్లలో 4 ఏళ్లలో అయిపోయింది. 65లో మొదటి సంకలనం వచ్చింది, 68లో మూడో సంకలనం వచ్చింది, 69 నాటికి వాళ్ళు లేకుండా. కానీ నిజానికి సమాజానికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారని వాళ్ళని. అంటే అదే సమాజ సాహిత్య సంబంధాల్లో ఉన్న సంక్లిష్టత. అది సమాజంలో కనుక అటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు, వేగవంతమైన మార్పులు జరుగుతున్నప్పుడు సాహిత్యం దాన్ని ప్రతిఫలించక తప్పదు.
47 అధికార మార్పిడి జరిగిన తర్వాత సరే అప్పటికి హైదరాబాద్ రాజ్యం వేరుంది, మద్రాసు రాష్ట్రం వేరే ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 67 వచ్చే నాటికి ఒక తరం, ఒక కోపోద్రిక్త యువతరం లేచింది. ఏం జరిగింది? మనం తెల్లవాడి వల్ల ఇన్ని బాధలు అనుకున్నాం, తెల్లవాడు పోయాడు, రాచరికం పోయింది, ప్రజాస్వామిక పాలన వచ్చింది, కానీ ఏమీ మార్పులు జరగడం లేదు. కనుక ఏదో జరగాలి అనే ఒక ఉద్రేకం మొత్తం యువతరంలో వ్యాపించింది. ఈ యువతరానికి కేవలం దిగంబర కవులు ఒక్కటే కాదు, బెంగాల్లో బూకీపీడి అని వచ్చారు, హిందీ బెల్ట్ అంతా ఒక ఉద్యమం వచ్చింది, అంటే నయా జమానా అని వచ్చింది. ఇట్లా అనేక రకాల ఉద్యమాలు వచ్చిన క్రమంలోనే ఇక్కడ దిగంబర కవులు కూడా అందువల్లనే ఒక పెట్టిల్లున విస్ఫోటనంలాగా వచ్చారు. కాబట్టి వాళ్ళు వాడిన భాష, వాళ్ళ రూపకాలు, వాళ్ళ అలంకారాలు చాలా అంత షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ షాక్ ట్రీట్మెంట్ విధ్వంసం జరిగింది. కానీ సమాజంలో ఎప్పుడు విధ్వంసం మాత్రమే కాదు, నిర్మాణం కూడా జరగాలి. కనుక మీ ధోరణి విధ్వంసం చేసే వరకు బాగుంది, ఉన్న నిలువ నీటిలో మురుగుంట అయిపోయింది, దాంట్లో అలలు చెందడానికి ఒక రాయి వేశారు, కానీ మళ్ళీ వీటి నీళ్ళని తేట చేయాలి అని ఒక నిర్మాణాత్మకమైన ధోరణిగా విప్లవ కవిత్వం వచ్చింది. ఇది అంటే సమాజ సాహిత్య సంబంధాల్లో ఇది చాలా సహజమైన అంశం. ఒకదాని నుంచి ఒకటి ఇట్లా మార్పులు వస్తూ ఉండడం, తను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకరికి ఇంకో ఆధునికులు అయినట్టే ఒకళ్ళ మీద ఇంకోళ్ళు తిరుగుబాటు చేస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకా అభివృద్ధికి వస్తారు. ఇప్పుడు బెర్నాడ్ షా ఒక మాట అన్నాడు, నేను షేక్స్పియర్ అంత గొప్పవాడిని కాదు, కానీ షేక్స్పియర్ భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూస్తున్నాను. ఎందుకంటే షేక్స్పియర్ తర్వాత 400 ఏళ్ళకి నేను పుట్టాను కాబట్టి షేక్స్పియర్ తర్వాత చూశాను. కనుక ప్రతి కొత్త తరము, ప్రతి కొత్త ధోరణి, ప్రతి కొత్త ఉద్యమము పాత ఉద్యమాల మీద ఒక అభివృద్ధి దశగా అంటే అభివృద్ధి దశగా వచ్చిందనే మాట నేను ఒప్పుకుంటూనే, అంటే దిగంబర కవిత్వానికి ఎందుకు అంత తొందర, చాలా తక్కువ సమయంలో? దిగంబర కవులు ప్రధానంగా రాజకీయ తాత్విక భావాలతో ప్రేరేపితులైన వాళ్ళు తమ అసహనాన్ని కవిత్వంలో ప్రకటించారు. వాళ్ళకి తెలుసు ఈ అసహన ప్రకటన మాత్రమే సంపూర్ణం కాదు, దీని నుంచి ఏం చేయాలి, ప్రత్యామ్నాయం ఏమిటి అనే ఆలోచన పోవాలి. అందువల్లనే 6 దిగంబర కవుల్లో 2 కాదు మనం అసహనం కొనసాగించాలి అన్నారు, దిగంబర కవులు చీలిపోయారు. 4 వెంటనే విప్లవ రచయితల సంఘంలో చేరిపోయారు, అంటే విప్లవ కవులుగా మారారు. తర్వాత ధోరణి అంటే విప్లవ కవిత్వం కేవలం విధ్వంసం మాత్రమే కాదు, నిర్మాణం కూడా ఉంది, ఒక ప్రత్యామ్నాయ సమాజాన్ని నిర్మించాలి అని చెప్పింది కాబట్టి వాళ్ళు ఇటువైపు వచ్చారు. అట్లాగే నిశి కవులు కావచ్చు, విపశ్యన కవులు కావచ్చు, చాలామంది తిరగబడు కవులు రావడమే విప్లవ కవిత్వానికి ఒక కర్టెన్ రేజర్గా వచ్చారు, కొనసాగింపు విప్లవ కవిత్వానికి నాంది పలకడానికి. ఎందుకంటే తిరగబడు కవులు చాలా స్పష్టంగా శ్రీకాకుళంలో విప్లవోద్యమం జరుగుతుంది, ఆ విప్లవోద్యమానికి మేము స్నేహహస్తాలు అందిస్తున్నాం అని కవిత్వం రాశారు. కనుక తిరగబడు కవులు దానికదిగా ఒక ధోరణి కాదు, అది విప్లవ కవిత్వానికి ఒక పునాది వేసిన ధోరణి. ఆ తర్వాత కూడా విప్లవ కవిత్వం వచ్చిన తర్వాత గడిచిన 40-45 ఏళ్లలో కూడా అనేక ధోరణులు వచ్చాయి. అంటే ఒక సంచలనం సృష్టించడానికి అవి ఒక ధోరణిగా మారలేదు. ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకొని నానీలు లేదా మినీ కవితలు ఉద్యమం అనే కూడా వాదించిన వాళ్ళు ఉన్నారు, కానీ అవి నిలబడలేదు. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో, ఈ ఆధునిక కవిత్వ సందర్భంలో శ్రీశ్రీని మనం ఎక్కువగా చెప్పుకుంటాం. శ్రీశ్రీ కవిత ఓ కవితతోటే ఒక విప్లవ భావాలకి పునాది అని. అంటే శ్రీశ్రీని మనం ఎక్కడ, ఏ స్థానంలో చూడాలి? ఆయన అభ్యుదయ కవిగా ప్రారంభించాడా, విప్లవ కవిగా కొనసాగింపు పొందాడా? ఇప్పుడు ఇంతకుముందు అసలు మీరు లక్ష్మణ్ చక్రవర్తి వారు మాట్లాడుతున్నప్పుడు నాకు అదే అనిపించింది, ఏమిటి కవిత్వం చేసే పని అన్నప్పుడు శ్రీశ్రీ ఇచ్చిన వాక్యం బహుశా మొత్తం మన కవిత్వం సమాజ సాహిత్య సంబంధాలకు కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పెనునిద్దుర వదిలించేది, మునుముందుకు కదిలించేది, ఇది కవిత్వం. అది కదులుతుంది, అది మారుతూ వచ్చింది, అది పద్యం నుంచి గేయం నుంచి వచన కవిత్వం నుంచి పాట అయింది, అది కదిలింది, అది రాసినవాడు కదిలాడు, బయట సమాజాన్ని కదిలించి కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పెనునిద్ర వదిలించేది, మునుముందు కదిలించేది. అంటే కవి తాను స్వయంగా అది ఇక్కడి నుంచి ఒక 30 ఏళ్ళు గడిచిన తర్వాత, ఈ మాట రాసిన 30 ఏళ్ళు గడిచిన తర్వాత కవులు ఏం చేస్తారు? గోడలకు నోళ్ళు ఇస్తారు అన్నాడు శివారెడ్డి. అంటే కవిత్వ వచనం లేదా కవిత్వంలో నినాదం, కవిత్వంలోని ఒక అభివ్యక్తి గోడ మీద నినాదం అవుతుంది, అది వేలాది మందికి అందుతుంది. ఇటువంటి అంటే కవిత్వం ఎటువంటి పనులు చేస్తుంది అని చెప్పడానికి అది మన తెలుగు కవిత్వం నుంచే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నిజంగానే
శ్రీశ్రీ ఎక్కడ ప్రారంభించాడు అంటే ఆయన ప్రభవ రాసినప్పుడు మొట్టమొదటి కవిత ప్రణయ ఆయన కవిత్వంతో ప్రారంభం. 18వ ఏట ఆ, తన మొదటి కవిత సంకలనం వేశాడు. ప్రభవలో దాదాపు ప్రేమ కవిత్వం లేదా కవిత్వం. తల్లి చనిపోయిన తల్లి మీద కవిత్వము, అటువంటి అనుభూతి కవిత్వం. స్మృతి కవిత్వం. సుప్తాస్తికలు అని ఆయన 29లో రాసిన అవి ధరాగర్భమున మానవాస్తిక సపుటములు కదులునెప్పుడు బతికిన దినాల తలపోత బరువు చేత అని భూగర్భంలో ఉన్న సుప్తాస్తికలు కదులుతాయి బతికిన దినాల తలపోత బరువు చేత. అక్కడి నుంచి కదులుతాయని ఆయన అన్నాడంటే అది ఒక అభివ్యక్తే తప్ప అప్పటికి సమాజం కదులుతుంది. సమాజం కవిత్వం. సమాజంలో భూస్థాపితమైపోయిన మనిషి, అట్టడుగు తొక్కబడ్డ మనిషి లేచి నిలబడుతున్నాడు. బోల్షిక్ విప్లవం వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా మార్పులు జరుగుతున్నాయి, 2 యుద్ధాల మధ్యకాలం అది. అందువల్ల ఆకటి దశాబ్దం వచ్చింది. 30లు కరెక్ట్గా 1930లు హంగ్రీ 30s అంటారు, ఆకటి దశాబ్దం అంటారు. అప్పుడే శ్రీశ్రీ కవిత్వం. అంటే ఇప్పుడు దాని కవిత ఓ నుంచి ఆయన- కవితకి అదే కవితకు కూడా కవిత్వాన్ని ఎన్ని రకాలుగా సంభావించాడో చూస్తే కవిత్వం ఎంత విశాలమైనది, ఎటువంటి పని చేయగలదు ఆయన. అట్లాగే జయభేరి 30లో ఆయన రాసిన కవితలన్నీ 31 నుంచి మొదలుపెట్టి 37 దాకా 41 దాకా రాసినవన్నీ మహాప్రస్థానంలో ఉన్నాయి. ఆయన దాన్ని అభ్యుదయ కవిత్వం అన్నామా విప్లవ కవిత్వం అన్నామా అనే కన్నా మార్పు చేసే కవిత్వం. ఆ తర్వాత ఆయన అభ్యుదయ రచన సంఘానికి అధ్యక్షుడయ్యాడు, అభ్యుదయ కవిత్వం రాశాడు. ఖడ్గ సృష్టి ఒక రకంగా అభ్యుదయ కవిత్వం. అక్కడి నుంచి మరో ప్రస్థానం వచ్చేటప్పటికి విప్లవ కవిత్వం. ఈ మధ్యకాలంలో ప్రయోగాలు చేశాడు, సరియలిస్ట్ కవిత్వం రాశాడు, సిప్రాలి రాశాడు, సిరిసిరిమువలు, ప్రాసక్రీడలు, లిమరికులు. శ్రీశ్రీ ఒక రకంగా 1925 నుంచి మొదలుపెట్టి 26 నుంచి మొదలుపెట్టి 1983లో ఆయన చనిపోయే వరకు తెలుగు సాహిత్యంలో కవిత్వంలోని అన్ని ధోరణులను తనలో నిక్షిప్త చేసి ప్రయోగాలు చేశాడు. ప్రాచీన పద్య కవిత్వం రాశాడు, సరియలిస్ట్ కవిత్వం రాశాడు, అభ్యుదయ కవిత్వం రాశాడు, విప్లవ కవిత్వం రాశాడు. అందుకే శ్రీశ్రీ కవిత ఒక కవిత ఇచ్చారు. దీంట్లో శ్రీశ్రీని మొత్తం కూడా చదవమని కూడా ఒక నోట్ పెట్టారు. శ్రీశ్రీని చదవడం ఆధునిక తెలుగు కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పెద్ద కిటికీ తెరుస్తుంది. అంటే ఇప్పుడు ఇంత పాజిటివ్ ఆశావాహ దృక్పథంలో ఉన్న సమయంలోనే ఆలూరి బైరాగి లాంటి వాళ్ళు నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అంటూ ఒక నిరాశావాద ధోరణి. అంటే కవుల్లో ఎందుకు, సమాజంలో ఉందనుకుంటా నిరాశావాదం, కానీ అంటే కవుల్లో ఎందుకు అట్లాంటి ఒక రెండో వైపు ధోరణి వచ్చింది? ఇది 2 ప్రపంచ యుద్ధాల అనంతరం మానవుల్లో 2 రకాలైనటువంటి వాళ్ళు కనిపిస్తారు. ఈ దేశాన్ని కాపాడటానికి నాకు శక్తినివ్వు అనే కవి అప్పుడే వచ్చాడు. ఇలాంటి దేశంలో నాకు శక్తి ఎందుకు అనే కవి అప్పుడే వచ్చాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు నిరాశ అనంటే ఒక వ్యక్తిలో సమాజంలో జరుగుతున్నటువంటి ఒకానొక విషయానికి ప్రతిస్పందించేటటువంటి తీరు, అది ఆశావహ దృక్పథము, నిరాశావహ దృక్పథము అని మనం అంచనా వేసుకుంటున్నాం. కవి ఏం బాధపడుతున్నాడు అని అంటే, ఏమిటి ఇట్లాంటి సమాజంలో నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, నాకే ఈ బాధ ఏమిటి అని అనేవాడు ఒకడు ఉంటాడు. ఇంకొకరు దిగంబర కవుల్లాగా దీన్ని మార్చి పాడేయకపోతే లాభం లేదు అనేవాళ్ళు ఉంటారు. బైరాగి లాంటి వాళ్ళు అంతర్ముఖులు కావటం ఒకటి. అప్పుడే మనకి మనోవైజ్ఞానిక సిద్ధాంతాలతో కాల్పనిక సాహిత్యంలో కొంత రచనలు రావటం, కవిత్వానికి అది తొందరగా అవ్వలేదు, కానీ కాల్పనిక సాహిత్యంలో కథలు నవలలు రావటం, వ్యక్తి తనలోకి తాను చూసుకోవటం, తర్వాత అస్తిత్వవాదం మెల్లమెల్లగా అప్పుడప్పుడే మనకి పరిచయం కావటం, కవిత్వం అంటే ఏంటి, మనిషి అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి అని ప్రాథమికమైన ప్రశ్నలు అని అనుకునేటటువంటి ప్రశ్నల్ని అస్తిత్వవాదం తీసుకురావటం, వాటి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళటం, ఇవన్నీ కూడా తెలుగు సాహిత్యంలో కొంతమంది మీద ప్రభావాలు వేస్తూ ఉన్న దశ అన్నమాట. ఒకటి. రెండవది, నిజంగా కవులు అట్లా కొంతమంది ఆలోచిస్తారా లేదా నాకు తెలియదు, కానీ తనకంటే ముందున్న వాళ్ళకి భిన్నంగా చెప్పాలనేటటువంటి ప్రయత్నంలో కూడా ఒక్కొక్కసారి కొంతమంది బహిర్ముఖత్వంలో కూడా వినూత్నత, అంతర్ముఖత్వంలో కూడా వినూత్నత. ఇప్పుడు భావకవిత్వానికి అస్తిత్వవాదం అంతర్ముఖీనమైనటువంటి పద్ధతిలో ఇంకో రకమైన ఎక్స్ప్రెషన్, ఆ తర్వాత మళ్ళీ అంతర్ముఖీనతకి అనుభూతి కవిత్వం ఇంకో రకమైన ఎక్స్ప్రెషన్. వీళ్ళిద్దరి మధ్యలో తిలకున్నాడు మళ్ళీ, ఆలూరి బైరాగి శ్రీశ్రీ మధ్యలో తిలకున్నాడు. వీళ్ళ తర్వాత మళ్ళీ
శ్రీమన్నారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇస్మాయిల్ గారు లాంటి అంటే వాళ్ళు. ఒక్కసారి ఆధునిక కవిత్వం చదువుతుంటే ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడే ఒకే సందర్భంలో ఒక వాదం చాలా బలంగా వినిపిస్తూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ సడన్గా మధ్యలో ఒక నిరాశావాదము, లేకపోతే ఒక వెనుకబాటు ధోరణి అనొచ్చో లేదో, అంటే అట్లా ఇది ఎప్పుడూ ఉంటుంది సాహిత్యంలో. పెద్ద కాలువ ప్రవహిస్తూ ఉన్నప్పుడు అవసరం కొద్దీ చిన్న కాలువ కూడా ప్రవహిస్తుంది కదా, అది ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ మనకి ప్రత్యామ్నాయము రూపంలో సాహిత్యం అనేది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఆమ్నాయము అంటే వేదాలని అర్థం, ప్రత్యామ్నాయము అంటే ఇతిహాస పురాణాలని అర్థం, ఇతిహాస పురాణాలకి ప్రత్యామ్నాయం ఏంటంటే కావ్యం అని అర్థం. ఇట్లా మళ్ళీ చెప్పుకుంటూ రావాల్సి వస్తే ప్రతిదానికి అది ఉంటూనే ఉంటుంది. అలా మనం అర్థం చేసుకున్నప్పుడు రూపపరంగా ప్రత్యామ్నాయము వచన కవిత్వం నడుస్తున్నప్పుడు గేయం నడిచింది, పద్యం నడిచింది. వస్తుపరంగా భౌతిక వాస్తవికత పునాది మీదనే ఆధునిక కవిత్వం ఉండాలి అన్నప్పుడు కాల్పనికత మరోపాయగా నడుస్తూ వచ్చింది. కాబట్టి వ్యక్తిలో అంతర్గతంగా ఈ సమాజంలో కొనసాగుతున్న కాల్పనిక ధోరణి, వాస్తవిక ధోరణి, ఈ రెండు ప్రతిఫలనాలు మనకి ఒకవైపు అటు ఇటు కనిపిస్తూనే ఉంటాయి. ఆలూరి బైరాగి లాంటి వాళ్ళు అంతర్ముఖీనులుగా కాల్పనికత సంబంధించిన వాళ్ళుగా లేదా అస్తిత్వవాద ధోరణిపై ప్రభావం కలిగిన వాళ్ళుగా ఆయన అన్నాడో లేదో కానీ దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆ పద్ధతిలో అర్థం చేసుకున్నారు. కాలం కారణం దానికి. మళ్ళీ శ్రీశ్రీని 1950-40ల కంటే ముందు మార్క్సిజం దృష్టితో పరిశీలించిన వాళ్ళ కంటే కూడా తర్వాత చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్న వాళ్ళు ఆ దృష్టితోనే పరిశీలించే అవకాశం ఏర్పడింది. ఆయనకు తనకు తెలియదన్నా కూడా ఆ సిద్ధాంతాలను అందులో కనిపించాయని చూపించే గట్టి నమ్మకం ఏర్పడింది. అట్లా తరువాతి కాలంలో ఒక కవిని అంచనా వేసే సందర్భంలో మనం అతను చెప్పినటువంటి భావాలు నిరాశావాదమని ఒక స్టేట్మెంట్, కానీ ఇంకొకరు ఏమంటారు, మనిషి తనకు తాను సంస్కరణ పొందకపోతే సమాజాన్ని ఏం సంస్కరిస్తాడు అన్నప్పుడు అది ఎంత ఆశావాద దృక్పథం అనిపిస్తుంది. కాబట్టి ఇది వైరుధ్యం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. కాల్పనికతకి వాస్తవికతకి మధ్య ఆధునికత ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంది. అయితే ఆ ఆధునికతని సమాజం కోసం ప్రయోజనం ఏదో ఒకటి ఉండాలి. ఒక్క నవ్య సంప్రదాయం అనే ఒకనొక ధోరణి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటారు, సాహిత్య ప్రయోజనమే సంప్రదాయవాదం చెప్తే నవ్య సంప్రదాయం ఏమంటుంది అంటే సామాజిక సాహిత్య ప్రయోజనం ఉంటుంది. సామాజికం లేకుండా అనటానికి వీల్లేదు. ఆధునికత అన్న ఒకనొక పెద్ద కొలమానాన్ని మీరు కాల్పనిక కవులైనా కావచ్చు, వాస్తవిక కవులైనా కావచ్చు, సమాజం నేపథ్యం లేకుండా, సమాజం భూమిక లేకుండా అర్థం చేసుకునే అవకాశం కల్పించదు. అది మనం ఆలూరి బైరాగి కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, దిగంబరకులు కావచ్చు. అంటే అధివాస్తవిక కవిత్వం మధ్యలో వచ్చినప్పుడు కూడా అది కొంత మీకు అధివాస్తవిక కవిత్వం కూడా సమాజంలో ఉండే ఒకానొక అంశానికి ప్రతిస్పందన రూపమే. అంటే ఇప్పుడు ప్రతిస్పందన రూపం అంటే వేగుంట మోహన్ ప్రసాద్ గారి కవిత ఉందనుకోండి, దాన్ని మీరు ఎట్లా ఒక సమాజానికి ప్రతిస్పందన అంటారు? తనను తాను వెతుక్కుంటున్నాడు మనిషి సమాజంలో. ఆ వెతుక్కోవటంలో నేను ఎక్కడున్నాను అని వెతుక్కోవటం, తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. నువ్వే మనిషి ఎక్కడున్నావు అని అందశ్రీ రాయటం వేరు, నేనెక్కడున్నానని తనను తాను ప్రశ్నించుకోవడం వేరు. రెండూ ఆధునికతలే. కాబట్టి ఈ రెండు ధోరణులు మనకి సాహిత్యంలో మనకు కనిపిస్తాయి అనేది మనం ఆలూరి బైరాగి లాంటి వాళ్ళని, అనుభూతి కవులు లాంటి వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు. అయితే తొలి రోజుల అనుభూతి కవిత్వానికి, భావ కవిత్వానికి, తరువాతి రోజుల్లో ఉన్నదానికి ఒక తేడా ఏమిటి అని అంటే, తొలి రోజుల్లో ఉన్న అనుభూతివాద కవులు, తిలక్ లాంటి వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే, సమాజంలో ఉండే ఒకానొక విషయాన్ని తమ కోణంతో వ్యాఖ్యానించి పాఠకుడిలో వాడి పట్ల ఒక జాలి, దయా, అనుభూతి కలిగించే ప్రయత్నం చేశారు. వేగుంట మోహన ప్రసాద్ గారు లాంటి తరంలోకి వచ్చేసినటువంటి వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు అనుభూతి చెందటం అనే పద్ధతిలోకి వెళ్ళారు. ఇది ప్రధానంగా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల స్థూలంగా వాళ్ళ కవిత్వం అర్థమైనట్టుగా అనుభూతి కవులది అర్థం కాదేమో. అంటే అది బహుశా ఒక పాఠక లోకం నుంచి వచ్చేటటువంటి విమర్శ కూడా అది ఉంటుంది, ఆ స్థితి ఉంటుంది. ఇప్పుడు అస్తిత్వవాద కవిత్వాలు, స్త్రీవాదం, దళితవాదం లాంటి వాటివి కూడా అవి స్వీయాభిరుచికి అభివ్యక్తి రూపాలే, స్వీయ అభివ్యక్తిని వ్యక్తం చేసేవే. కానీ ఆ స్వీయ అభివ్యక్తికి వాళ్ళు వస్తువును కారణంగా తీసుకున్నందువల్ల మనకు కొంత అర్థమవుతున్నట్టుగా ఉంటుంది. ఒక్క నిమిషం అండి, అదొక కాల్. హలో
హలో. హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నా పేరు నర్సయ్య అండి. నేను హిమాయత్ నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో. చెప్పండి సార్. ఇది ఆధునిక కవిత్వం పేరిట ఇప్పుడు వస్తున్న కవిత్వము ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆధునికత పేరిట కొంత ఆధునిక చిత్రకళ లాగా చాలా మందికి అర్థం కానట్టే ఆధునిక కవిత్వం పేరిట అర్థం కాకుండా కూడా కవిత్వం కొంతమంది రాస్తున్నారు. అంటే సామాన్య పాఠకునికి కూడా అర్థమయ్యే రీతిలోనే కవిత్వం రాస్తే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం. ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు వేగుంట మోహన ప్రసాద్ గారు ఉన్నారు, బోగారు. ఆయన కవిత్వము నాలాంటి సామాన్య పాఠకులకు సాహితీ ప్రియులకు అర్థమయ్యే విధంగా ఉండట్లేదు కవిత్వం. కాబట్టి ఆధునిక కవిత్వం అన్నది ఇప్పుడు ఇంతవరకు చర్చలో చెప్తున్నది ఏంటంటే ఏదైనా కూడా ఇప్పుడున్న ఆధునిక కవిత్వము చుట్టూ ఉన్న సమాజ పరిస్థితులు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే విధంగా, అంటే ప్రజలకు వీలైనంత చేరువగా, పాఠకులకు చేరువగా ఉండాలన్నది సంక్షిప్తంగా మనకు ఒక అర్థం అవుతుంది. అలాంటప్పుడు ఆధునిక కవిత్వం పేరిట అర్థం లేకుండా కాదు, అర్థం కాకుండా రాయడం ఎంతవరకు కరెక్ట్, ఎలా రాస్తే బాగుంటుంది? ఇప్పుడున్న ధోరణి, ఇప్పుడున్న దాంట్లో ఆధునిక కవుల్లో బాగా రాస్తున్న వాళ్ళు ఎవరు చెప్తారండి మన విమర్శకులు. అంటే ఈ అర్థం కావడం లేదు అనే విమర్శ చాలా ఎక్కువ వస్తుంది, కానీ దీన్ని వేర్వేరు స్థాయిల్లో అర్థం చేసుకోవాల్సింది. అసలు ఏ ప్రక్రియ అయినా సర్వజనానికి అర్థమయ్యేది ఉండదు. ప్రాచీన కవిత్వం, ఆ కవిత్వంలో ఆ ఛందస్సులో ఒక కొంత శిక్షణ, అధ్యయనం, సాధన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆధునిక కవిత్వం కూడా ముందే చెప్పుకున్నట్టు శాస్త్ర దృష్టి, హేతుబద్ధ దృష్టి, ప్రజాస్వామిక దృష్టి. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలిస్తే ప్రజాస్వామ్యం దాంట్లో వ్యక్తమైందా లేదా అర్థమవుతుంది. అంటే అసలు ఆధునిక జ్ఞానమే కొంత జ్ఞానాన్ని అజ్యూమ్ చేసుకొని దాని మీద చెప్తుంది. అట్లానే కవిత్వం కూడా అందరికీ అర్థమయ్యేది. అసలు కవిత్వ పాఠకులు ఎందరు? కవిత్వం, వచన కవిత్వం అంటే లిఖిత ప్రక్రియ, పాటలాగా అందరికీ పోయి అందరికీ అది అందుబాటులో ఉండేది కాదు. ఇది లిఖిత ప్రక్రియ. ఇందులో కొంత సాధన, కొంత శిక్షణ, కొంత అధ్యయనం ఉన్నవాళ్ళు ప్రవేశిస్తారు. అయినా కూడా అర్థం కాలేదు అనే విమర్శ ఉంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కవి తన అభివ్యక్తిని ప్రకటించినప్పుడు కవి తన అభివ్యక్తిని ప్రకటించడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇది కవి ఎప్పుడైనా ఒక యుగ స్వభావానికి ప్రతిఫలనంగా రాస్తాడు. ఆ యుగంలో అటువంటి భావాలు కూడా ఉన్నాయి అని సూచన, అది ప్రతీక. మోహన్ ప్రసాద్లో కొంత నిరాశ, కొంత సందేహం, కొంత విచికిత్స, ఇటువంటివి ప్రధానంగా ఉన్నాయి. కొంత మృత్యు ఆరాధన లాంటివి ఉన్నాయి. ఇవి సమాజంలో కనబడుతూ ఉన్నాయి. 15-16 ఏళ్ల పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి పోతున్న ఒక సమాజంలో అట్లా అని పెద్ద బాధ ఉండదు అని ఒక కవి అనుకున్నాడంటే ఆ బాధను వ్యక్తం చేస్తున్నాడు, ఆ నిరీహను వ్యక్తం చేస్తున్నాడు. నిజానికి నిరీహ పెట్టారు దీంట్లో. నిరీహ సమాజంలో వ్యాపించున్నది. ఆ ఈ నిరీహను తప్పకుండా ఎవరో ఒకళ్ళు వ్యక్తం చేయక తప్పదు. ఈ వ్యక్తం చేసిన పద్ధతి ఆ నిరీహ ఉన్న వాళ్ళలో ఆశ కల్పించేటట్టుగా, మొత్తం సమాజంలో నిరీహ లేని స్థితి వచ్చేటట్టుగా ప్రేరేపించాలి కదా అని వాదిస్తే బాగుంది. కానీ కవిత్వం అర్థం కాలేదు కాబట్టి పనికిరాదు అని వీళ్ళు. ఒక్క నిమిషం, మరొక కాల్ వచ్చిందండి. చెప్పండి. హలో. చెప్పండి. నా పేరు కృష్ణగౌడ్ అండి. చెప్పండి. సంగారెడ్డి నుంచి. చెప్పండి. హలో. చెప్పండి సార్, చెప్పండి. గురుగారికి నమస్కారం. నమస్కారం. లక్ష్మణ చక్రవర్తి. చెప్పండి సార్. సార్, నేను కృష్ణగౌడ్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. సార్, ఆధునిక సాహిత్యంలో వచ్చే పోకడలు ఈ ఆధునిక కవులకు ఏ విధంగా, కొంచెం గట్టిగా మాట్లాడండి, వాళ్ళ ద్వారా ఏ విధంగా ఆధునిక కవులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఆధునిక కవులకి ఆధునిక పోకడలు ఎట్లా ఉపయోగపడతాయి? మీరు ఆధునిక కవిత్వం యొక్క పోకడల్ని ఆధునిక కవుల్ని బట్టి అర్థం చేసుకుంటున్నారా, పోకడల్ని బట్టి కవుల్ని అర్థం చేసుకుంటున్నారా అన్న ప్రశ్న కవులలో ఉండే ప్రశ్న పూర్తి చేయండి. ప్రాచీన కవిత్వం నుంచి ఆధునిక కవిత్వం ద్వారా ఆధునిక కవిత్వము ఏ విధంగా ముందుకెళ్ళగలదు? ఓకే, మంచిదండి. ఒక్క నిమిషం. ఆధునిక కవిత్వము
ఆధునిక కవిని ఆధునిక పోకడలను పరస్పరం అర్థం చేసుకోవటానికి ఆధునిక పోకడ అర్థమైతే సరిపోదు, ఆధునిక కవి అర్థమైతే సరిపోదు. ఆధునిక జీవితాన్ని ఎవరు ప్రతిఫలిస్తున్నారో, ఎవరు వ్యక్తం చేస్తున్నారో ఆ కవి జీవించిన వాతావరణాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ఆధునిక పోకడ మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక కవి తాను పడుతున్నటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి మానసిక సమస్యని కవిత రూపంలో వ్యక్తం చేస్తాడనుకోండి. అది సమాజంలో నుంచి జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగానే ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి రైతును చూసి తానే రైతుగా భావించుకొని ఒక కవిత రాస్తాడు. కానీ ఎక్కడ రైతు అనేటటువంటి మాట వాడకుండా బాధంతా వాడిదే చెప్తాడు. అట్లాంటప్పుడు ఈయన చెప్తున్నది రైతు గురించి అని అనిపించట్లేదు, ఇదేదో ప్రయోగవాద ధోరణిగా ఉంది అని మనకు అనిపించే ప్రమాదం ఉంటుంది. అంటే ఆ కవి పొందినటువంటి అంతఃసంఘర్షణ కొంత అర్థమైతే మనకి ఆధునిక కవిత్వం త్వరగా అర్థమయ్యే వీలవుతుంది. ప్రాచీన సాహిత్యానికి ఆధునిక సాహిత్యానికి ప్రధానమైన తేడా ఏమిటి అంటే, ప్రాచీన సాహిత్యం కథ వల్ల మీకు ఒక విషయం తొందరగా అర్థమవుతుంది. కానీ ఆధునిక కవిత్వానికి ఆ కవిత వెనక ఉన్న నేపథ్యం తెలియకపోతే, ఆ కవి ఏ రకమైనటువంటి వాతావరణం నుంచి ఇటువంటి ప్రతిస్పందనను అందించాడు. ఉదాహరణకి సౌందర్యాత్మక హింస విమల కవిత్వం ఉంది. ఇంకో 30-40 ఏళ్ల తర్వాత అబ్బా ఈ కవిత ఎందుకు రాశారు అని అనుకునేటటువంటి పిల్లలు కూడా రావచ్చు. ఎందుకు అనంటే ఇది ఫ్యాషన్ షోలకి సంబంధించిన దాని మీద వ్యతిరేకంగా వచ్చింది అని తెలుసుకునే సమాజం దూరమైనప్పుడు ఆ కవిత అర్థం కావడం దూరం అవుతుంది. ఇదేదో భూత కవిత్వంలాగా అనిపించే ప్రమాదం కూడా అనిపిస్తుంది. కాబట్టి ఆధునిక పోకడలు ఆధునిక కవిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఆ ఆధునిక కవి యొక్క అంతఃసంఘర్షణ, అతని జీవిత నేపథ్యం అతని కవిత్వానికి అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తాయి. ఈ ధోరణి మనకు తెలిస్తే ఆధునిక సాహిత్యమే కాదు, ఆధునిక సాహిత్యంలో వస్తున్న కొత్త రకమైనటువంటి ప్రయోగాలు కూడా మనకు అర్థమయ్యే వీలుంటుంది. ఉదాహరణకి జూలూరి గౌరీశంకర్ నా తెలంగాణ 6 కోట్ల కత్తుల వంతెన అని ఇట్లాంటి ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు. కోటి రత్నాల వీణ అనేది మాట గుర్తొస్తే ఇది వెంటనే దానికి ప్రతిస్పందన ఏమో అని అనిపించే విషయం ఉంటుంది. కాబట్టి పూర్వ కవుల యొక్క, తనకంటే ముందున్న కవుల యొక్క ప్రభావము, తాను చూసినటువంటి సమాజం యొక్క ప్రభావం నుంచి వాడు రాస్తాడు. కాబట్టి అతనున్న వాతావరణాన్ని కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ కవిత అర్థమవుతుంది. శ్రీశ్రీ మళ్ళీ ఇంకొక కాల్ వచ్చింది. హలో హలో చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి. మాది భద్రాచలం మండలం అండి. మీరు బాబు ప్రశ్న చెప్పండి. ప్రశ్న ఏమీ లేదు. ఒక కవి రాసిన దాన్ని అర్థం చేసుకోవాలంటే వేరే వాళ్ళకి ఎంతో ఎంతో కష్టపెడితే తప్ప అర్థం కాదు. అందువల్ల హలో చెప్పండి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి. వేగుంట మోహన్ ప్రసాద్ గారు ఆ చిటిచింత నవల రాశారండి. చితిచింత కవిత్వం రాశారు. చిటిచింత ఎప్పుడు 67 అప్పటికే ప్రింట్ అయిందండి అది. ఒక కవి రాసి, నాకు ప్రశ్న కాదు, ఒక కవి రాసింది అర్థం చేసుకోవాలంటే మనం ఎంతో చదువుకొని దాన్ని చేస్తే తప్ప అర్థం కాదు. అందువల్ల ఆ కవిత్వం బయట రాదు, ఆ కవి బయట రాడంటే ఎట్లా అనే ఉద్దేశం మీద మాట్లాడదాం. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు దాకా మనం ఇంకా సమయం కావస్తుంది. విప్లవ కవిత్వం, దళిత కవిత్వం, మైనారిటీ అస్తిత్వవాద కవిత్వాలన్నీ మిగిలిపోయాయి ఇంకా మన టాపిక్లో. విప్లవ కవిత్వం గురించి, అంటే అసలు విప్లవ కవిత్వం తన దశాబ్ది విప్లవ కవిత్వాన్ని అన్నారు కదా, అంటే ఏ కవిత మీద మీరు ఎక్కువ, అంటే మన పుస్తకం అని కాకుండా? అంటే పుస్తకంలోనైతే అలలు అని శివసాగర్ కవిత ఉంది, అట్లాగే చరబండరాజు కొలిమంటుకున్నది ఉంది. ఒక్క నిమిషం, మళ్ళీ కాల్ వచ్చింది. హలో హలో గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. నేను కృష్ణమోహన్ మేడం, భాషా పండితులు, గద్వాల్, జోగులాంబ. చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. నేను కృష్ణమోహన్ మేడం, జోగులాంబ, గద్వాల, భాషా పండితులు. చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. ఇంతకుముందు గంగుల సాయిరెడ్డి సభబిడ్డ కవిత్వం చేశారు. అనుభూతి కవిత్వానికి అనుభవ కవిత్వానికి తేడా ఏంటి? అనుభూతి కవిత్వానికి అనుభవ కవిత్వానికి తేడా ఏమిటి? అనుభవ కవిత్వంలో సాంద్రత
ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది స్వీయ అనుభవం కాబట్టి. సానుభూతి కవిత్వం, సహానుభూతి కవిత్వం, అనుభూతి కవిత్వం ఇంకొకళ్లను అదే అనుభూతి చెందిన వాళ్లను తాను అది తన మీద ఆపాదించుకొని రాయడం ఉంటుంది. కనుక అంత సాంద్రంగా ఉండే అవకాశం లేదు. అయితే ఇది కూడా సాధారణ సూత్రమే, దీనికి చాలా మినహాయింపులు ఉన్నాయి. ఆ అనుభవం లేని వాళ్ళు కూడా అనుభవం ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ సాంద్రంగా రాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి చరిత్రలో. ఉదాహరణకు వేశ్యా జీవితం మీద కుప్రిన్ రాసిన యామాదపీఠ్ నవల వేశ్యలు ఎంతోమంది రాసిన సాహిత్యం కన్నా కూడా గొప్ప సాహిత్యంగా నిలిచింది. కనుక సహానుభూతి ఉండడం ముఖ్యమా, స్వానుభవం ఉండడం ముఖ్యమా అనే చర్చ ఒక రకంగా అంత అవసరం లేని చర్చ. ఇది మన పాత టాపిక్లోకి. విప్లవ కవిత్వం ప్రధానంగా ఈ దేశంలో ఇప్పుడు కొనసాగుతున్న, అంటే ఎప్పుడో శ్రీశ్రీ తన కవిత్వంలో రాసిందే, ఒక మనిషిని వేరొక మనిషి పీడించే సాంఘిక ధర్మం ఇంకా ఇకపై చెల్లదు. ఇది చెల్లదు. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఈ పాలక వర్గాలను మార్చేస్తాము, కొత్త ప్రజల కోసం వ్యవస్థను తెస్తాము అని ఒక సాయుధ పోరాటం ప్రారంభమైంది. ఆ సాయుధ పోరాటాన్ని ప్రచారం చేయడము, ఆ సాయుధ పోరాటానికి ప్రజల్లో మద్దతు కూడగట్టడము తమ లక్ష్యాలుగా విప్లవ కవిత్వం సాగింది. విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. ఈ అలలు కానీ, అలల్లో అయితే విప్లవోద్యమానికి విప్లవ సాహిత్యోద్యమానికి మధ్య సంబంధం గురించిన కవిత్వం. చేకూరు రామారావు గారు దీంట్లో పాఠం రాశారు, చాలా బాగా రాశారు. అట్లాగే కొలిమంటుకున్నది తిత్తి నిండా గాలి పొత్తంగా ఉన్నది నిప్పారిపో నీకు రామన్న అని చిరబండరాజు రాశాడు. అంటే సమాజంలో విప్లవానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కనుక విప్లవానికి అనుకూలమైన పరిస్థితులకు ప్రజలందరినీ ఆకర్షించి విప్లవం తేవాలి అని ఒక ఉధృతంగా 70 నుంచి 75 దాకా సాగింది. 75లో ఎమర్జెన్సీ వచ్చింది, విరసం రచయితలు చాలామంది అరెస్ట్ అయ్యారు. అయినా 80 దాకా కూడా ఆ ప్రభావం సాగింది. 80ల మధ్య నుంచి ఒక రకంగా కారంచేడు జరిగినప్పటి నుంచి, లేదా 78లో ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ ఏర్పడి స్త్రీవాదం ప్రారంభించినప్పటి నుంచి స్త్రీవాద ధోరణి, దళితవాద ధోరణి రెండు 80ల దశకంలో బాగా ప్రాచుర్యంలోకి రావడం ప్రారంభమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ధోరణులన్నీ మా జీవితాన్ని పట్టించుకోలేదు. సగభాగమైన మేము, లేదా ఈ సమాజానికి అవసరమైన ఉత్పత్తులన్నీ చేస్తున్న మేము, శ్రమజీవులుగా ఉన్న మేము మా గురించి పట్టించుకోలేదు. ఇట్లా ఈ ప్రశ్నలు మొదలైన తర్వాత క్రమక్రమంగా అన్ని వర్గాలు, అనాదృత వర్గాలు ప్రధానంగా, ఇప్పటి వరకు ఆదరణ పొందని వర్గాలు, ఇప్పటి వరకు విస్మరణకు గురైన వర్గాలు తమ వ్యక్తీకరణ రాయడం మొదలుపెట్టారు. అందుకే ఒక చోట సతీష్ చంద్ర కవిత కూడా సతీష్ చంద్ర అని అంటాడు, ఇంతకాలము ఒక 1000 ఏళ్ల తెలుగు కవిత్వంలో దండెపు తునుక అంటే పశు చర్మాన్ని కోసి ముక్కలు ఆరబెట్టి ఆ తర్వాత అవి వండుకొని తినడం, ఇది కేవలం దళితులకు మాత్రమే తెలిసింది. ఈ దండెపు తునుక అనే మాట 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో లేదు, మేము వచ్చిన తర్వాత వచ్చింది. అట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితాలను వ్యక్తీకరించుకోవడం మొదలైంది. అట్లా వేరు వేరు ధోరణులు. అందువల్లనే తెలంగాణ కవిత్వం కూడా, తెలంగాణలో కవులు లేరు అని ఎవరు అంటే ఎప్పుడో సురవరం ప్రతాప్ రెడ్డి గారు అని వేశారు. కానీ అయినా తెలంగాణ కవులు ఫుట్ నోట్ అయిపోయారు, తెలంగాణ సాహిత్యం ఫుట్ నోట్ అయిపోయింది. అందువల్ల తెలంగాణ ప్రాంతీయవాద కవిత్వం వచ్చింది, ముస్లిం మైనారిటీవాద కవిత్వం వచ్చింది. తెలుగు కవిత్వం సుసంపన్నం కావడానికి, దాని వస్తువు పెరగడానికి, దాని శిల్పం పెరగడానికి, దానిలో కొత్త పదజాలం ప్రవేశించడానికి, కొత్త అలంకారాలు, కొత్త అభివ్యక్తి ప్రవేశించడానికి ఈ ధోరణులన్నీ కారణమయ్యాయి. ఈ పుస్తకం ఈ ధోరణులన్నిటికీ ఒక ప్రాంతీయవాద కవిత్వం లేదు, ఎందుకంటే అప్పటికి ఈ పుస్తకం తయారయ్యేటప్పటికీ ప్రాంతీయవాద కవిత్వం ప్రచలితం కాలేదు. బహుశా దానికి అదనంగా చదువుకోవచ్చు. అదొక్కటి మినహాయిస్తే 20వ శతాబ్దిలో వచ్చిన అన్ని రకాల ధోరణులను ఆధునిక కవిత్వ ధోరణులను ఈ పుస్తకం ప్రతిఫలించింది. అయితే ఇప్పుడు మనం దళితవాద కవిత్వం అంటాం కదా, దళితవాదం నిజానికి జాషువా గారే గుడిలోకి ప్రవేశం లేనప్పుడు గబ్బిలంతో చెప్పుకున్నాడు. అక్కడికి నుంచి మనం సతీష్ చంద్ర దాకా వచ్చాం, పంచమవేదం దాకా. అది కూడా దళితవాదమే కదా. అంటే దళితవాదాన్ని మనం ఇప్పుడు ఎందుకు ప్రత్యేకంగా దళితవాదంగా? ఎప్పుడైనా సాహిత్యంలో ఒక ధోరణి అప్పటికప్పుడు ఆ రోజు నుంచి పుట్టదు, దానికి సంబంధించిన మూలాలు ఎక్కడి నుంచో ఉంటాయి. దళిత సాహిత్యాన్ని గురించి వ్రాస్తూ కె రంగనాథాచారి గారు వీరబ్రహ్మం తత్వాల్లో, వేమన పద్యాల్లో, అన్నమయ్య కీర్తనల్లో, ఆ తరువాత ఆధునికుల్లో గురజాడ దగ్గర, ఆ తరువాత మంగిపూడి వెంకట శర్మ దగ్గర, ఆ తరువాత జాషువాలో, ఆ తరువాత
కుసుమధర్మన్న ఇట్లా ఈ క్రమం చెప్పుకుంటూ వస్తాం మనం. అంటే ఇవాళ ఒక ఉద్ధృతంగా కనిపిస్తున్నటువంటి ఒక విస్తృతమైన భూమిక ఒక వస్తువు వెనక పెద్ద భూమిక ఉంటుంది అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు జాషువా చేసిన పనేమిటి అని అంటే అతని యొక్క అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయటం అనేటటువంటిది. ఇప్పుడు ఆత్మరక్షణ వేరు, ఆత్మ గౌరవం వేరు అనే అర్థంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు తొలి రోజుల్లో ఆత్మగౌరవ ప్రకటన జాషువా నుంచి మనకి బాగా ప్రారంభమైంది, ఎక్కువైంది. అందువల్ల తరువాత కవుల్లో దాని యొక్క విస్తృత రూపం మనకు కనిపిస్తుంది. ఆ అర్థంలో మనం తీసుకున్నప్పుడు దళితవాదం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఒకటి, అస్తిత్వవాదాలలో ప్రాంతీయ అస్తిత్వవాదానికి మిగతా వాటికి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటి? స్త్రీవాదం, దళితవాదం, మైనార్టీవాదం, వీటిలో గుర్తింపు సమస్య. స్త్రీలను గుర్తించటం, దళితుల్ని గుర్తించటం, మైనార్టీని గుర్తించటం. ప్రాంతీయ అస్తిత్వవాదానికి విస్మృతి సమస్య, అసలు గుర్తించకపోవడం, అసలు తెలియదు అన్న స్థితిలో ఉండటం. అంటే ఈ అస్తిత్వవాదాలన్నిట్లలో కూడా ఈ నాలుగిటికి ఈ రకమైనటువంటి తేడా ఉంది. ఈ మూడు ఒకలాంటివి, విస్మృతి అనేది నాలుగవది ఒకలాంటిది. కాబట్టి అంతకు ముందున్నటువంటి స్త్రీవాదం, స్త్రీలను గౌరవించండి అని చెప్పేటటువంటి కందుకూరి గురజాడ నుంచి కొత్త చరిత్ర రాస్తుంది అని గురజాడ చెప్తే, ఆ తరువాత చలం ఆమెకో మనసు ఉంటుంది, దానికో స్వేచ్ఛ ఉండాలి అని చెప్తే, ఆ తర్వాత స్త్రీ రచయిత్రులుగా చెప్పబడేటటువంటి కొంతమంది స్త్రీ కుటుంబంలో ఉంటూ కూడా తనని యొక్క పాత్రని ఎట్లా నిర్వహించుకోవాలని మాట్లాడటానికి ప్రయత్నిస్తే, ఆ తర్వాత స్త్రీవాదం ఆర్థికంగాను, సామాజికంగాను, కుటుంబ పరంగాను ఎట్లా ఉండాలి అని చెప్పడానికి. అంటే ఇవాళ మనం ఒకప్పటి తెలివిడితో ఇవాళ మనం మాట్లాడుతున్నాము అని అర్థం చేసుకున్నప్పుడు ప్రతిదానికి ఒకప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక కొనసాగింపు ఉంటుంది. లేదు ఇవాళనే పుట్టేసింది, నేనే మొదటిది అనేది ఏ సాహిత్యానికి కూడా ఉండదు. అది ఎటువంటి సాహిత్యం అయినా సరే. ఇప్పుడు ఒక విమర్శ వస్తుంది కదా, ఇప్పుడు శ్రీశ్రీ లాంటి గొప్ప కవి స్త్రీవాదం గురించి రాయలేదు, దళితవాదం గురించి రాయలేదు అంటే జనరల్గా బయట పాఠకలోకంలో ఒక డిస్కషన్. అంటే దానికి మనం ఎట్లా చెప్తాము? పాపినేని శివశంకర్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ శ్రీశ్రీ స్త్రీల మీద ఎక్కువగా కవిత్వం రాయలేదు అని అంటే, ఆయన చెప్పిన జవాబు ఏమిటి అని అంటే, ఆయనకుండే కవిత్వాన్ని పక్కకు పెట్టి ఆయన జీవితాన్ని చూస్తే ఆయన స్త్రీలతో ఉన్న ప్రవర్తన అంత బాగాలేదు. అట్లాంటి స్థితిలో ఉన్న వ్యక్తి స్త్రీల గురించి ఏం గొప్పగా రాస్తాడు? కాబట్టి ఆయన జీవితంలో అనుభవంలో లేదని ఆయన రాయలేదన్నాడు. అంటే అది కరెక్ట్ కాదు కదా, అంటే అది మీరు కరెక్ట్ అనుకుంటారు? అది అంటే అది ఒకటే కాదు, క్యాటలాగ్ లాగా బయట ఇన్ని జరిగినాయి, ఇన్ని మీద నువ్వు రాసావా లేదా అని ఒక కవిని దేనికి స్పందిస్తాడు, దేనికి స్పందించడు. పక్కనే జరిగిన చాలా పెద్ద ఘటనకు స్పందించి ఉండకపోవచ్చు, ఎక్కడో సుదూరంగా జరిగిన ఘటనకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏనుగుల వీరాస్వామయ్య గారు 1839లో హైదరాబాద్ వచ్చారు. మద్రాసు నుంచి బయలుదేరి కాశీ యాత్రకు పోతూ ఆయన మక్కా మసీద్ గురించి రాశాడు, చార్మినార్ గురించి రాయలేదు. కళ్ళ ముందర అంత పెద్ద బిల్డింగ్ ఉంది కదా, దాని గురించి మాట లేదు. ట్యాంక్ బండ్ గురించి రాశాడు, ట్యాంక్ బండ్ మీద తెల్లవాళ్ళని రానివ్వడం లేదు, ఇవంతా రాశాడు. అని కనుక కంటికి ఏది కనబడుతుంది, ఏది రాస్తారనేది అంత సులభంగా చెప్పగలిగింది కాదు. ఇంకా మనం ఆధునిక కవిత్వం గురించి చాలా చర్చించుకోవచ్చు, కానీ ఇప్పుడు మన సమయం అయిపోయింది కాబట్టి ఇప్పటిదాకా మనకు ఆధునిక కవిత్వాన్ని పరిచయం చేయడమే కాదు, ఆధునిక కవిత్వం అసలు దాని పునాది ఏమిటి, దాని నేపథ్యం ఏమిటి, అసలు ఆధునిక కవిత్వం రావడానికి కారణాలు ఏమిటి, ఎట్లాంటి కవిత్వం వచ్చిందో చాలా వివరంగా చెప్పినటువంటి, విశ్లేషించినటువంటి లక్ష్మణ చక్రవర్తి గారికి, వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు చెప్తూ